కావాల్సిన సీట్లు సాధించిన ఎన్డీఏ కూటమి 2-3 రోజుల్లో పగ్గాలు చేపట్టనుంది. ప్రధానిగా నరేంద్ర మోడీ మూడవసారి అధికారం చేపట్టనున్నారు. మూడవసారి తనను గెలిపించి అధికారం అందించినందుకు ప్రధాని మోడీ అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. దశాబ్ద కాలంగా ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తూ ముందుకు సాగుతున్నామని, వాటిని అలాగే కొనసాగిస్తామన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, ఈ రోజు మరొకసారి ఎన్డీఏ కూటమికే పగ్గాలు అప్పగించే బాధ్యతను ప్రజలు అప్పగించారు. ప్రజెంట్ మనం చూస్తున్నాం, దాదాపు ఎన్డీఏ కూటమికి 293 సీట్లు వచ్చినటువంటి సందర్భం. ఎన్డీఏ కూటమికి 233 స్థానాలు కల్పించారు. అంటే మ్యాజిక్ ఫిగర్ 543 గాను 272 సీట్లు కైవసం చేసుకుంది. అయితే ఇట్లాంటి పరిస్థితుల్లో ఇప్పటికే ఉన్నదానికంటే సీట్లు అదనంగా వచ్చిన నేపథ్యంలో త్వరలోనే రాష్ట్రపతి ఎన్డీఏ కూటమి పిలిచే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రధానమంత్రి ఈ మేరకు ట్వీట్ కూడా జారీ చేశారు. అంటే ట్వీట్ కూడా ఇచ్చినటువంటి సందర్భం. దీంట్లో ఆయన చాలా చెప్పుకుంటూ వచ్చాడు, మూడోసారి అధికారానికి అవకాశం కల్పించిన ప్రజలందరికీ ధన్యవాదాలు, కనుక అధికారం ఇచ్చినటువంటి ఈ సందర్భంగా అభినందనలు తెలుపుతున్నానంటూ కూడా ఆయన ట్వీట్ చేశారు. దశాబ్ద కాలంగా ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తూ ముందుకు సాగుతున్నామని, వాటిని యథావిధిగా కొనసాగిస్తామంటూ కూడా ఆ ట్వీట్ లో ఆయన ప్రకటించడం జరిగింది. ఏదైనా కూడా దాదాపు మనం 7 దశలుగా జరిగినటువంటి ఎన్నికలు, దాదాపు నెలన్నర పైగా ఎన్నికలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు రిజల్ట్ వచ్చిన నేపథ్యంలో ఈ రిజల్ట్ వాస్తవానికి 400 అని ఒక నినాదంతో వెళ్ళిపోయింది. బీజేపీ ఎన్నికల్లో దాదాపు అమిత్ షా గాని, నరేంద్ర మోడీ అన్ని సభల్లో కూడా తిరిగి ఈసారి 400 సీట్లు ఇస్తే మేము అనుకున్నటువంటి ఫలితాలు మరింత ముందుకెళ్తామని కూడా చెప్పుకుంటూ వచ్చారు. కానీ అనుకున్న దానికంటే సీట్లు తగ్గినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. బట్ ఇలా మార్నింగ్ నుంచి కౌంటింగ్ జరిగితే అయితే ఆశించిన స్థాయిలో సీట్లు బీజేపీకి వ్యక్తిగతంగా 240 స్థానాలు మాత్రమే వచ్చింది బీజేపీకి. కూటమికి మాత్రం ఎన్డీఏ కూటమికి 293 స్థానాలు వచ్చినాయి. ఎన్డీఏతో పోలిస్తే బాగానే ఉంది, కానీ ఆశించిన స్థాయిలో రాకపోవడం వల్ల కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అయితే బీజేపీ ఉంది. ప్రధానంగా ఉత్తరప్రదేశ్ కావచ్చు, గుజరాత్ కానీ, బీహార్ ఇట్లా పలు రాష్ట్రాల్లో ఆశించిన స్థాయిలో సీట్లు రాలేదు. దాంతో కొంత నైరాశ్యం బీజేపీలో కనిపించింది. కానీ అంతిమంగా మాత్రం మూడోసారి బీజేపీ నేతృత్వంలోని కూటమి, ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం అనేది బీజేపీ శ్రేణులు కావచ్చు, ఆ కూటమి సభ్యులందరూ కూడా హర్షం వ్యక్తం పరుస్తున్నారు. అందుకనే ప్రధాని నరేంద్ర మోడీ కూడా తన సంతోషాన్ని ట్వీట్ ద్వారా వెల్లడించినటువంటి సందర్భం చూసాం. దశాబ్ద కాలంగా ప్రజలు ఆకాంక్షలు నెరవేరుస్తున్నాము, అదే రకంగా వచ్చే 5 ఏళ్ల పాటు కూడా ముందుకు కొనసాగుతాము అన్నటువంటి విషయాన్ని ఆయన చెప్పు వచ్చారు. బట్ ఏదైనప్పుడు కూడా మరో 3 రోజుల్లో మరోసారి ప్రధానిగా నరేంద్ర మోడీ పగ్గాలు చేపట్టబోతున్న నేపథ్యంలో తన ఆలోచనని, తన ముందున్నటువంటి కర్తవ్యాల్ని ప్రధానిగా మూడోసారి, అంటే దాదాపు జవహర్ లాల్ నెహ్రూ తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానిగా చేపట్టడం అనేది ఒక అరుదైనటువంటి రికార్డుగా చూడాలి. ఆనాడు స్వాతంత్రం వచ్చే టైంలో జవహర్ లాల్ నెహ్రూ చేశారు. దాని తర్వాత మళ్ళీ 2014 నుంచి వరుసగా ఇప్పుడు 10 సంవత్సరాలు, మరొక 5 ఏళ్ల పాటు నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉండే అవకాశం ఉంది. బట్ చూడాలి, తన అభిప్రాయాల్ని వ్యక్తపరిచాడు ట్వీట్ ద్వారా. 3 రోజుల తర్వాత ఈ కూటమిలో ఎవరెవరు ఉంటారు, ఆ క్యాబినెట్ లో ఎవరు అని చేసుకుంటారు, ఇవన్నీ కూడా త్వరలో తెలిసే అవకాశం ఉంది. త్వరలో రాష్ట్రపతి కూడా వీళ్ళు ఇన్వైట్ చేసే అవకాశం ఉంది. నరేందర్, స్పందన, అంటే మార్నింగ్ నుంచి చూసి కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి తొలి రౌండ్ నుంచి మోడీ కొంత వెనుకంజలో ఉన్నారు. ఆ తర్వాత పుంజుకొని 1,05,000 అంటే 1,00,000 చేంజ్ తో ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థిపై విజయం సాధించారు. కాబట్టి అంటే ఏంటి, అంటే మోడీ గెలిచినప్పటికీ బీజేపీ కొంత ఉదయం నుంచి టెన్షన్ లో ఉందని చెప్పొచ్చా? అంటే అనుకున్న మెజారిటీ రాలేదనుకోవచ్చా? ఎగ్జాక్ట్లీ, మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే ఊహించిన స్థాయిలో రాలేదు. కనీసం 400 సీట్లు కాకపోయినా 350 పైగా ఎన్డీఏ కూటమికి వస్తుంది అని కూడా ఎక్స్పెక్ట్ చేశారు. ప్రధానంగా ఉత్తరప్రదేశ్, బీహారు, గుజరాత్, ముఖ్యంగా సౌత్ ఇండియాలో కూడా ఊహించిన స్థాయిలో సీట్లు ఎక్స్పెక్ట్ చేశారు. కర్ణాటకలో కొంత పర్వాలేదు, తెలంగాణలో కూడా 10-12 అనుకున్నారు, బట్ 8కి పరిమితమైంది. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ 3 స్థానాలు, ఇట్లా చాలా స్థానాల్లో గెలిపించినప్పటికీ కూడా ఇంకా ఆశించిన స్థాయిలో సీట్లు రావాల్సి ఉండేదనేది కూడా బీజేపీ ఆలోచన ఉంది. బట్ కొంత ఫలితాలు, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ లో కొంత దెబ్బ పడింది. అక్కడ
లోకల్లో ఉన్నటువంటి సమాజ్వాదీ పార్టీ కావచ్చు, మిగతా పార్టీలు బాగా పుంజుకున్నటువంటి పరిస్థితి, కాంగ్రెస్ కానీ ఇతర పార్టీలు. బట్ కనుక ఎన్డీఏ కూటమికి ఇంకొక 100 సీట్ల దాకా వచ్చే అవకాశం ఉంది అని కూడా బీజేపీ చెప్పుకుంటూ వచ్చింది. కానీ ఇప్పుడు ఊహించినట్టుగా లేదు. ఐఎన్డీఎఫ్ కూటమి అనుకున్న దానికంటే కొంత ఎక్కువనే వచ్చాయి. బట్ ఏదైనప్పుడు కూడా వారణాసితో పాటు చాలా మంది ముఖ్యులందరూ కూడా మనం చెప్పుకోవాలి. అమిత్ షా గురించి కూడా చెప్పుకోవాలి. అమిత్ షా చాలా భారీ మెజార్టీతో గెలవడం జరిగింది. నరేంద్ర మోడీ అంత పెద్ద మెజార్టీ కాకపోయినా గెలవడం జరిగింది. మూడోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పగ్గాలు చేపట్టడం, తన ముందున్నటువంటి ఇప్పటికే మనం చూస్తాం 10 ఏళ్లలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాడు. అదేవిధంగా ఎన్నో కొత్త స్కీమ్స్ కావచ్చు, లేదంటే ఇతర దేశాలతో ఒప్పందాలు కావచ్చు, అదేవిధంగా కొత్త జీవోలు కావచ్చు, ఆర్టికల్ తీసి ఇట్లా ఎన్నో రకాల సంస్కరణలు తీసుకొచ్చినటువంటి ప్రధానిగా నరేంద్ర మోడీ జీఎస్టీ లాంటి ఎన్నో కొంత వ్యతిరేకత ఉంది, కొన్ని రకాల ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా అంతిమంగా ప్రధాని నరేంద్ర మోడీ అంటే దేశ ప్రజలు మరోసారి ఆయనకు పట్టం కట్టారు. నరేందర్, ఇప్పుడు ఒక ప్రధాని స్థాయి వ్యక్తి అయ్యి ఉండి ఓట్లు తగ్గడాన్ని ఎలా చూడొచ్చు? అంటే ఆయన స్థాయిని బట్టి ఆయన గెలుపును ఎక్కువగా అంచనా వేస్తారు. ఎందుకంటే ఇప్పుడు 2019 ఎన్నికలు చూసినట్లయితే 4 లక్షల మెజారిటీతో గెలుపొందారు. ఈసారి కేవలం 1,52,500 చేంజ్ తో ఓట్లతో గెలుపొందారు. కాబట్టి ఇంత డిఫరెన్స్ ని ఎలా చూడొచ్చు? ఖచ్చితంగా అంటే వ్యక్తిగతంగా వారణ అంటే ఆయన పోటీ చేసినటువంటి స్థానంలో కొంత మెజార్టీ తగ్గిన దేశ ప్రజలు మాత్రం ఆయన వైపే ఉన్నారు అన్నటువంటి ఇండికేషన్ ని ఇచ్చగలిగారు. వాస్తవానికి ఆయన ఏజ్ రీత్యా ఈసారి ప్రధాని నరేంద్ర మోడీ ఉండడేమో అన్నటువంటి చర్చ కూడా జరిగింది బీజేపీలో. ఎందుకంటే 70 ఏళ్లు దాటితే ప్రధానిగా ఉండడానికి వీలు లేదని ఒక అప్పట్లో వాళ్ళు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. బట్ ఒక నరేంద్ర మోడీకి మాత్రమే ఈ అవకాశం మరొకసారి ఇవ్వాలి అని ఆ పార్టీ కావచ్చు, అనుబంధంగా ఉన్న ఆర్ఎస్ఎస్ కావచ్చు, మిగతా వాళ్ళని నిర్ణయించడం జరిగింది. ఏదైనప్పుడు కూడా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి తరఫున నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రి అవుతుండడం, స్వయంగా ఆయన ట్వీట్ చేయడం అనేది మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో కంటే సీట్లు అయితే భారీగా తగ్గాయి. లాస్ట్ టైం మనం చూసాం బీజేపీకే వ్యక్తిగతంగా 303 సీట్లు వచ్చాయి లాస్ట్ టైం. ఎస్ఏ అంటే 18 సీట్లు, జేడీయూకు 16, ఎల్జేపీ 16, మొత్తం 353 సీట్లు వచ్చాయి లాస్ట్ టైం 2019లో. అప్పుడు కాంగ్రెస్ కి కేవలం 52 సీట్లు వచ్చాయి. ఆ కూటమికి 92 సీట్లు మాత్రమే వచ్చాయి, ఐఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పాత యూపీఏ దానికి. బట్ ఏదైనప్పుడు కూడా గతంలో కంటే కొంత సీట్లు తగ్గినప్పటికీ కూడా ప్రజెంట్ అయితే ఆశించిన స్థాయిలో వాళ్ళకు సీట్లు వచ్చిన నేపథ్యంలో కొంత సంతోషకరమైనటువంటి వాతావరణం. అదే సమయంలో కొంత వ్యక్తిగతంగా బీజేపీకి అనుకున్న స్థాయిలో సీట్లు రాకపోవడం కొంత అంతర్మదనం అయితే చెందుతున్నటువంటి పరిస్థితి. ఏదైనప్పుడు కూడా ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ మూడోసారి అధికారంలో చేపట్టడం ఉండడం అనేది ఆ పార్టీ నరేందర్, ఎన్డీఏ కూటమి ఏర్పాటుకు సంబంధించి ప్రమాణ స్వీకారానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా మరొక 3 రోజుల్లో మనకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరోదాకా ఐఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఇప్పటికే చర్చలు జరుపుతున్నారు. అదే సమయంలో కొంతమంది కొత్త స్నేహితులను అంటే తెలుగుదేశం పార్టీ కావచ్చు, లేదంటే ఇతర భాగస్వామ్యం లోకల్లో ఉన్నటువంటి స్థానిక పార్టీలతో, ప్రాంతీయ పార్టీలతో సత్సంబంధాలు కొనసాగించే అవకాశం కనిపిస్తుంది ఐఎన్డీఏ కూటమి. ఒకవేళ రాష్ట్రపతి ఎవరిని పిలుస్తారు అనేది కూడా ఒక చర్చ మనం ఉంది. ఎందుకంటే రాష్ట్రపతి ఎవరు, ఎందుకంటే వ్యక్తిగతంగా బీజేపీకి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా పిలిచే అవకాశం ఉందా, లేదంటే కూటమిని బేస్ చేసుకొని ఎన్డీఏకు 293 మ్యాజిక్ ఫిగర్ దాటి ఉంది కాబట్టి ఆ రకంగా పిలుస్తారా అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. బట్ ఏదైనప్పుడు కూడా రాష్ట్రపతి నిర్ణయం బట్టి ఉంటుంది. ప్రజెంట్ అయితే కూటమి లెక్కన వీళ్ళు ఎలక్షన్ లోకి వెళ్ళేది కాబట్టి ఆ ప్రాతిపదికనే రాష్ట్రపతి పిలిచే అవకాశం ఉందని కూడా మనకు అవుతున్నటువంటి సమాచారం. ఏదైనప్పుడు కూడా మూడోసారి ప్రధానిగా చేపట్టబోతున్నారని కూడా స్వయంగా తను ట్వీట్ చేయడం ద్వారా నరేంద్ర మోడీ ఆయనే ప్రధాని అవుతారన్నటువంటి ఇండికేషన్ ని దేశ ప్రజలకు చెప్పినట్టయింది. రైట్, థ్యాంక్ యూ.